హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఉసిరికాయ రోటి పచ్చడి చేస్తా. ఉసిరికాయ రోటి పచ్చడి ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ పచ్చడి ఏమేమి వేసి చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. ఉసిరికాయ, పచ్చిమిర్చి, ఈ ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా పెద్ద సైజు నేను తీసుకొచ్చినాయి. మిర్చి అయితే ఒక 10-12 వేసిన, ఎందుకంటే కొంచెం ఇవి పుల్లగా ఉంటాయి కదా. ఇంకా మనకు తెలిసిందే ఉల్లిపాయ, జీలకర్ర ఏమేమి వేసుకొని నూరుకోవాలన్నది, సాల్ట్ అది ఇదన్నీ. ఇంకా వెనకటి వాళ్ళు అయితే ఈ పచ్చిమిర్చితో టమాటో పచ్చడి, కొన్ని పచ్చళ్ళు అయితే ఇట్లే చేసేది. ఈరోజైతే వెనకటి వాళ్ళు చేసినట్టు చేస్తా. కాకుంటే అప్పుడు ఉసిరికాయలు మాత్రం వాళ్ళు పచ్చడి చేసుకోవాలి. టమాటో పచ్చడి, చింతపండు పచ్చడి, అట్లాంటి పచ్చళ్ళు చేసుకునేది. నేను ఈరోజు ఉసిరికాయ రోటి పచ్చడి చేస్తా. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము. ఎందుకంటే ఈ ఉసిరికాయ ఈ పైది తీసి ఈ లోపల ఉన్న గింజను తీసన్నా పడేయాలి, లేకుంటే ఇట్లా ఉడకబెట్టినా వస్తుంది. లేకుంటే మనం పచ్చిది ఈ పైదంతా తీసుకొని గింజ పడేసి ఈ పైది కూడా నూనె వేపి చేసుకోవచ్చు పచ్చడి. ఈరోజు అయితే ఇట్లా చేస్తా, ఈ వాటర్లో ఉడకబెట్టి చేస్తా. మన ఈ కాయ ఉడికిందంటే లోపల ఉన్న ఈ ఉసిరికాయ గింజ తీసి పడేయచ్చు. వీటితో పాటు ఈ మిర్చి కూడా ఉడకబెట్టుకుందాము ఇదే వాటర్లో. వెనకటి వాళ్ళు అయితే ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకునేది మిరపకాయల పచ్చిమిర్చిని. ఇట్లా ఉడకబెట్టి టమాటా పచ్చడి, నీళ్లు వంపుకొని టమాటా పచ్చడి కానీ చింతపండు వేసి కానీ చేసుకునేవాళ్ళు. చాలా టేస్ట్గా ఉండేది అట్లా చేస్తేనైతే. ఈ మిర్చి కూడా ఈ ఉసిరికాయ పూతో పాటుగా ఉడకాలి మంచిగా. ఇవన్నీ ఒక మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూద్దాం ఇప్పుడు ఉడికినాయో. ఈ మిర్చి, ఉసిరికాయ ఇదిగో ఉడికినాయి, ఇట్లా విడిపోతాయి. చూస్తారు కదా, ఇట్లా విడిపోద్ది. ఇట్లా విడిపోద్ది. ఇది ఈ గింజకు గింజ ఉంటుంది, ఇట్లా అన్నీ పైన ఉన్న ఈ గూజంతా ఇట్లా విడిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. కొద్దిగా చల్లగా కావాలి. చల్లగా అయినాక ఇవన్నీ కూడా ఇట్లా తీసుకోవాలి మనము. ఇలా తీసుకోవాలి పక్కకు. ఈ నీళ్ళు వంపుకొని అయినా కూడా తీసుకోవచ్చు. అన్నిట్లా తీసుకోవాలి పక్కకు. మిర్చి కూడా తీసుకోవాలి. మిర్చి కూడా ఇట్లా ఉడికినాయి కదా, ఇవి కూడా పక్కకు తీసుకోవాలి. కొంచెం నీళ్ళు వడుపుకొని ఇట్లా వంపుకొని తీసుకోవాలి. ఇలా ఈ నీళ్ళే వంపేద్దాం. ఇక నీళ్ళు వంపేసుకొని ఇవన్నీ ఎటు తీసుకోవాలి. మిర్చికి మిర్చి, వీటికి ఇవి, ఉసిరికాయకు ఉసిరికాయ. ఇట్లా ఈ మిర్చి అయితే ఇట్లా ఉడుకుతాయి. ఇవి కూడా ఇట్లా అంటేనే ఇట్లా వస్తాయి. ఇట్లా విడ తీసుకోవాలి. దేనికి అది కాలుతున్నాయి, ఇంకా కొంచెం వేడున్నాయి.
ఉడికిందంటే ఇట్లా మంచిగా వస్తాయి. ఇదిగో ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ తీసేసుకొని ఒక దాంట్లోకి ఇట్లా తీసుకోవాలి. ఇది ఇట్లా చేసుకుంటే ఈజీగా ఉడుకుతాయి, మంచిగా విడిపోతాయి. ఫస్ట్ పచ్చడి తాలింపు చేసుకుందాము. ఆవాలు వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకుందాము ఒక 3-4, ఎండుమిర్చి వేసుకుందాము, శనగపప్పు వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము. తాలింపు ఇట్లా వేగినాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు, నిల్వ పచ్చడి కాదు కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి. నిల్వ పచ్చడి అయితే కొత్తిమీర కూడా వేసుకోవద్దు, కొత్తిమీర వేసుకోవద్దు, కరివేపాకు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి వేసిన నేనైతే. ఇదంతా మంచిగా వేగాలి. కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు తాలింపు అంతా వేగినాక వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మాడిపోద్ది. ఇట్లా వేగాలి తాలింపు అంతా మంచిగా. కరివేపాకు వేగాలి. ఇంకా కరివేపాకును కొత్తిమీర కూడా కొద్దిసేపు వేగాలి. ఇట్లా వేగితే సరిపోద్ది. రోలు శుభ్రంగా కడుక్కొని ఇదంతా ఇప్పుడు ఫస్ట్ ఈ ఉసిరికాయ ముక్కలు ఇందులో వేసుకుందాము. వేసుకున్నాక సాల్ట్ వేసుకుందాము. టేస్ట్ చూసినాక వేసుకుందాము. సరిపోదో చూద్దాము. ఇవి దంచుకుందాము ఫస్ట్. ఇవి ఉడికినాయి కాబట్టి తొందరగా దంగుతాయి. కొంచెం ఇట్లా దంచుకున్నాక ఈ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో. మెల్లగా దంచుకోవాలి, కంట్లో పెడుతుంది ఇది.
ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నాక అంతా మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. చూసిరు కదా వేసినాయి, చెప్పలేదు అనుకోకండి, మీరు చూసిరు కదా వేసినప్పుడు అని చెప్పలేదు. ఇట్లా దంచుకుంటే అయిపోద్ది. ఎల్లిపాయలు, ఉల్లిపాయ, జీలకర్ర కూడా అంతా ఒకసారి ఇట్లా నూరుకోవాలి. మంచిగా నూరుకోలే కలిసేటట్టు. కొంచెం ఈ ఉల్లిపాయ ఎక్కువ దంగవలసింది ఏం లేదు, కొంచెం ఎందుకంటే మెత్తగా అవసరం లేదు. ఇట్లా దంగితే సరిపోద్ది. ఉల్లిపాయ కొంచెం ఇట్లా ఉండాలి, ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది, టేస్ట్గా మంచిగా ఊరి కమ్మగా ఉంటుంది. పచ్చడి అయితే ఇట్లా నూరుకోవాలి. ఇప్పుడు అంతా దగ్గరికి అనుకొని చూసారు కదా, ఇట్లా నూరుకుంటే చాలా టేస్ట్గా పుల్ల పుల్లగా కమ్మగా మంచిగా ఉంటుంది. ఇదంతా ఒక దానిలో వేసుకుందాము. ఒక్కసారి చేసుకోండి మీరు కూడా, ఒకసారి ఇట్లా ఈ ఉసిరికాయతోటి, పచ్చిమిరపకాయలతోటి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇష్టంగా తినచ్చు. వేడి వేడి అన్నంలో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ పచ్చడి అయితే ఇట్లుంటుందండి. ఈ పచ్చిమిరపకాయ, మిరపకాయల ఉసిరికాయ పచ్చడి. ఇది మనం మామూలుగా పచ్చడి పెట్టుకున్న దానికంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా మీకు ఒకసారి అయితే చేసుకొని చూడండి, ఎట్లుంటుంది అన్నది తెలుస్తుంది టేస్ట్ తిన్నాక. ఇట్లయితే చేసుకుంటే చాలా ఇష్టంగా తినచ్చండి. ఎందుకంటే ఇది మనం పెరుగు అన్నం మంచికైనా, వేడి వేడి అన్నంలో అయినా, చల్లటి అన్నంలో ఇంట్లోనైనా తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు తాలింపు ఇందులో వేసుకుందాము. పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనం. ఈ శనగపప్పు కూడా వేసుకుంటే మనం తిన్నప్పుడల్లా బుక్కకొక్కటి తలిగేది ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా శనగపప్పు వేసుకుంటే తాలింపుకు. మినపప్పు అయితే నేను వేయలేదు, ఎందుకంటే మినపప్పు ఎక్కువ రోజులు ఉంటే అంత గమ్ములాగా ఉంటుంది మినపప్పు వేసుకుంటే, అందుకే నేను ఎక్కువ వేయ. కొంచెం 2-3 రోజుల దాకా ఉన్నా కానీ అంత గమ్ముగా అనిపిస్తుంది, అందుకే మినపప్పు ఎక్కువ వేయ. శనగపప్పు వేస్తా ఎప్పుడైనా, ఎండ్లనైనా. ఇట్లనైతే ఉంటుందండి ఈ పచ్చడి. మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ ఉసిరికాయ పచ్చడి. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తొందరగా చేసుకోండి. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. తెలంగాణ ఉసిరికాయ పచ్చడి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేసి మీరు కూడా మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి. చూసినప్పుడు ఎట్లా చేసుకోవాలన్నది తెలుస్తుంది మీకు. మీరు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్గా కమ్మగా కూడా ఉంటుంది. ఒక్కసారి అయితే చేసుకోండి. నేను చెప్పినాను కాదు, మీకు నచ్చితేనే చేసుకోండి. మిమ్మల్ని చేసుకోవాలని బలవంతం అయితే నేను అనా.
మీరు ఒకసారి చేసుకొని చూస్తే మీకే తెలుస్తుంది. ఇట్లయితే ఉంటుందండి పచ్చిమిరపకాయల ఉసిరికాయ ఉడకబెట్టిన రోటి పచ్చడి. ఇది ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది పచ్చడంతా. ఉల్లిపాయలు ఇట్లా ఉంచుకోవాలి. అయిపోయిందండి పచ్చడి అయితే. ఉంటా మరి, మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట వీడియో అయితే చివరి దాకా చూడండి. మన ఛానల్కి వెళ్ళి సాయంత్రం అప్లోడ్ చేస్తా 3 గంటలకు 4 గంటలకు. ఇప్పుడైతే షార్ట్ చూస్తే చూడండి, షార్ట్ పెడదా. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ కలుద్దాము వంటతో.